యాక్చువల్‌గా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన అనే పేరుతో పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన ఇచ్చాడు. సో, దీని నేపథ్యం చూద్దాం ముందుగా. దాని తర్వాత ఈ ప్రకటనలో ఏముంది? దాని రియాక్షన్స్ ఏంటనేది తర్వాత చూద్దాం. యాక్చువల్‌గా ఏందంటే, తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని థియేటర్లు యాజమాన్యులు మాకు ఇష్యూస్ ఉన్నాయి. మాకు ఈ రెంటల్ సిస్టము మాకొద్దు. మాకు షేరింగ్ కావాలి అనేది వాళ్ళు మాట్లాడారు. పర్సెంటేజ్ అంటారు దాన్ని. పర్సెంటేజ్ కావాలనేది మాట్లాడారు. మామూలుగా మనకి 90స్, 80స్, 90స్‌లో అంతా కూడా ఈ పర్సెంటేజ్ సిస్టమే ఉండేది. ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి రెంటల్ దీనికొచ్చేసింది. రెంటల్‌కి పర్సెంటేజ్ సిస్టమ్‌కి తేడా ఏందంటే, రెంటల్ అంటే ఒక థియేటర్‌కి పర్ డేకి ఇంత రెంట్ అని వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఎన్ని రోజులు మాట్లాడుకుంటే అన్ని రోజులు రెంట్ ఇవ్వాలి. ఆ సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా వాళ్ళకి సంబంధం లేదు. రెంట్ కడితే చాలు వాళ్ళకి. సో, ఇది రెంటల్. దీనివల్ల థియేటర్లు వాళ్ళు ఇబ్బంది మాకిది అని చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద సినిమాలు బాగా కలెక్షన్ చేసినప్పుడు వీళ్ళకి సేమ్ రెంటే వస్తది. కానీ ఇతరేతర ఖర్చులు బాగా పెరిగిపోయినాయి థియేటర్లకి. ఒకప్పుడు థియేటర్లకి ఖర్చులు తక్కువుండేవి. ఇవాళ థియేటర్లకి సిబ్బంది కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ట్యాక్స్‌లు కావచ్చు, ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి. ఇప్పటికీ రెంట్‌లేమో పెద్దగా పెరగలేదు. సో, మేము రెంట్లు కాకుండా మీరు పర్సెంటేజ్ ఇస్తే బాగుంటది. అంటే పర్సెంటేజ్ అంటే ఈ ఈరోజు కలెక్షన్‌లలో ఎంత కలెక్ట్ అయితే అంత పర్సెంట్ 30%, 20%, 40% ఇలాగా. అది ఇవ్వండి అని అడుగుతున్నారు. నిజానికి కర్ణాటకలో గానీ, తమిళనాడులో గానీ, కేరళలో గానీ పర్సెంటేజ్ సిస్టమే ఉంది. రెంటల్ లేదు. అట్లాగే మల్టీప్లెక్స్‌ల్లో కూడా పర్సెంటేజ్ సిస్టమే ఉంది. సింగిల్ స్క్రీన్‌కి మాత్రం ఎందుకు ఇలా పెడుతున్నారు? దానివల్ల మేము నడపలేకపోతున్నాం అనేది ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమానుల డిమాండ్ అన్నమాట. దానికోసం వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు జూన్‌లో వరుసగా సినిమాలొస్తున్నాయి. జూను 'హరిహర వీరమల్లు' జూన్ 12 ఉంది. 'థగ్ లైఫ్' జూన్ 5 ఉంది. 'కన్నప్ప' ఆహ్, 27 ఉంది. తర్వాత 'భైరవం' ఈ మేలో 30th ఉంది. 'కుబేర' జూన్ 20 ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జూన్‌లో. జూన్ 1 నుంచి గాని మనం ఈ డిమాండ్ పెడితే మనతో చర్చలకొస్తారు. ఎప్పటినుంచో వాళ్ళు అడుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు ఇండస్ట్రీ. ఇప్పుడు కొద్దిగా పెద్ద సినిమాలున్నాయి కాబట్టి మనం ఈ డిమాండ్ పెడదామని వాళ్ళు అనుకున్నట్టుగా చెబుతున్నారు. సో, దాంతో వాళ్ళు అనౌన్స్ చేశారు. దాంతో ఒక్కసారిగా ఇదైంది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ సినిమా 'హరిహర వీరమల్లు' జూన్ 12 వస్తుంది కాబట్టి దాన్ని ఆపడం కోసం ఎలా చేస్తున్నారు అన్న టాక్ వచ్చింది. ఇమ్మీడియేట్‌గా ఆయన కందులో దుర్గేష్ ప్రకటనిచ్చాడు. ఇది దీని వెనక ఆ నలుగురు ఉన్నారు అని చెప్పాడు. దాని తర్వాత హోమ్ సెక్రటరీకి ఒక ఆదేశం కూడా జారీ చేశారు. దీని వెనక ఎవరున్నారు, ఏ కుట్ర ఉందో కనుక్కొని చెప్పమని హోమ్ సెక్రటరీకి ఆదేశించారు. ఈ లోపల ఏమైంది, ఇక్కడ ఛాంబర్ సమావేశం అయింది. ఛాంబర్ సమావేశమయ్యి ఎగ్జిబిటర్స్‌తో మాట్లాడారు. మాట్లాడి ఇప్పుడు ఈ సినిమాలన్నీ పెద్దవున్నాయి కదా! మీరు ఇప్పుడు దీన్ని తీసుకురాకండి. మనం ఖచ్చితంగా మాట్లాడదాం. మీ సమస్యలు మేము సాల్వ్ చేస్తామనేది వీళ్ళు చెప్పారు. దాంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. సో, ఈ నేపథ్యంలో నిన్న ఈ ప్రకటన సడెన్‌గా వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్‌ది. ఈ పవన్ కళ్యాణ్ ప్రకటనలో ఏముందంటే, చాలా కోపంగాను, ఆగ్రహంగాను, కక్షపూరితంగా కూడా ఉన్నట్టుగా మనకి ఎవరికి చదివినా అది అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్టు సీఎంని కలవలేదు. 1 ఇయర్ అవుతా ఉన్నా కూడా ఇండస్ట్రీ పెద్దలొచ్చి చంద్రబాబును కలవలేదు అనేది ఫస్ట్‌ది. రెండవది ఎందుకు కలవలేదని, నేను కలవమని సూచించినా కూడా కలవలేదు అనేది నంబర్ 1 కోపం. నంబర్ 2 ఏందంటే, గత ప్రభుత్వం మిమ్మల్ని చేత్కరించింది. మీకు జగనే సరైనోడు అన్న పద్ధతిలో మాట్లాడారు. మూడవది ఏందంటే, వ్యక్తిగతంగా మీరొచ్చి కలిసారు. మీకు అవసరం ఉన్నప్పుడు ఏ సినిమా రిలీజ్ అయితే ఆ ప్రొడ్యూసర్లు వచ్చి కలిసారు తప్ప ప్రతినిధులతో వచ్చి కలవమని మేము చెప్తే కూడా వినలేదు. అదే గతంలో జగన్ మిమ్మల్ని వేధించడం కోసం థియేటర్ల దగ్గర తహసీల్దారులను పెట్టి ఎంత కలెక్ట్ అవుతుంది ఏంటి, రేట్లు ఎట్లా పెంచుతున్నారో చూసి మిమ్మల్ని వేధించలేదా? మేము ఆ భయం చేయట్లేదు కదా అనేది మూడవది. నాలుగవది ఏంటంటే, మేము సినిమా పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉంది కూటమి. యాక్చువల్‌గా పర్యాటక రంగాన్ని ఎలాగైతే ఇండస్ట్రీగా అనౌన్స్ చేసామో, సినిమాని కూడా ఇండస్ట్రీగా అనౌన్స్ చేయాలని మేము అనుకుంటున్నాం. నేను చంద్రబాబుతో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. సో, కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ పాలసీని మేము ఎవాల్వ్ చేద్దాం అనుకుంటుంటే,
మీరు ఇలా ప్రవర్తిస్తారా? మీరు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ మీరు ఇచ్చిన దానికి. అంటే నేను సినిమా ఇండస్ట్రీకి ఎంతో చేయాలనుకుంటుంటే, మీరు నాకే నా సినిమాకే ఎసురు పెట్టాలనుకున్నారు అనేది ఓవరాల్ ఎసెన్స్. సో, దీనికి ప్రతీకారంగా కొన్ని చర్యలు చెప్పాడు. అదేందంటే ఆహ్, సో, నేను ఇప్పుడు థియేటర్‌లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? తర్వాత మల్టీప్లెక్స్ లాగా కొంతమంది సింగిల్ థియేటర్‌లని 3, 4 కలిపి మల్టీప్లెక్స్‌గా నడుపుతున్నారు. వాళ్ళు మల్టీప్లెక్స్ ట్యాక్స్ కడుతున్నారా? సింగిల్ స్క్రీన్ ట్యాక్స్ కడుతున్నారా? తర్వాత లీజుదారులు ఎక్కువ థియేటర్ లీజు తీసుకున్నట్టు నాకు దృష్టికొచ్చింది. వాళ్ళు ట్యాక్స్‌లు ఏ స్థాయిలో కడుతున్నారు? తర్వాత శానిటేషన్ ఎలా ఉంది? స్నాక్స్ ధరలు ఎట్లా ఉన్నాయి? తర్వాత మంచినీళ్ళు ఉందా లేదా? వీటన్నిటిని పరిశీలించి రిపోర్ట్లు ఇవ్వమని ఆయా డిపార్ట్మెంట్‌లకి చెప్తున్నాను. అట్లాగే తూనికలు, కొలతల శాఖకి చెప్తున్నాను. మొత్తం అక్కడ ఫుడ్డు అవన్నీ కరెక్ట్‌గా తూనికలు ఉన్నాయా? కరెక్ట్‌గా చేస్తున్నారా? ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌ని పంపిస్తాను. తర్వాత మల్టీప్లెక్స్‌లు కూడా ఎన్నున్నాయి? వాళ్ళు ట్యాక్స్‌లు కడుతున్నారా? అంటే క్లియర్‌గా థియేటర్ల అంతు చూస్తాను అనడమే ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు లేనిది ఇప్పుడెందుకు సడన్‌గా థియేటర్ల మీద పడ్డాడు పవన్ కళ్యాణ్ అంటే, నువ్వు నా సినిమా ఆపాలనుకున్నావు కాబట్టి నేను నీ థియేటర్‌లని అంతు చూస్తాను. ఎందుకంటే పవర్‌లో నేనున్నా